చేసి సరదాగా ఈ 2 సంవత్సరాలు గడిపేసుకొని ఓ అత్యవసర మార్కులతో బయటికి వెళ్ళిపోయేవనుకో 35 మార్కులు అయితే పాస్, అంతేనా కదా. ఆ తర్వాత ఏదో ఒక కాలేజీలో లేదా ఒక యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చేసింది, రిజర్వేషన్ వల్ల కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల కానీ లేకపోతే ఇంకో దాని వల్ల కానీ సీట్ వచ్చింది. ఆ సీట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం, సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చినాక 7,000కు 8,000కు పని చేయాల్సి వచ్చింది. అందరూ పని చేస్తారని చెప్పట్లే నేను. ఎవరైతే అని చెప్తున్నా, ఈ 2 సంవత్సరాలు ఇది క్రూషియల్ పాయింట్. ఈ 2 సంవత్సరాలు కాన్సన్ట్రేటెడ్గా నేను అద్దెకి నుంచో కొండకి నుంచో ఇంకొక నుంచో ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, నేను చదువుకోవాలి, నాతో పాటు నా పక్కన కూడా బాగా చదవాలి అనే ఇంటెన్షన్ని పెట్టుకొని ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? సుమారుగా 12 సబ్జెక్టులు ఉంటాయా, ఎక్కువ ఉన్నాయా? 5, 5, 10 అంటే 2 సంవత్సరాలు కలిపి చదువుకుంటున్నాం అంతే. ఫస్ట్ ఇయర్ పైసలు ఉండాలి అంటే మనం ముందుగా పెంచుకునేటువంటి గాలి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ముక్తి మోక్షం రావాలి అంటే మనం శ్వాసను గమనిస్తే చాలు, ఏదో చేయాల్సిన కార్యక్రమాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. వారు చీరాల, కందుకూరు, కొత్తపట్నం, వెరీ గుడ్. దేనికి వచ్చారు? ఏం చదువుకోవాలి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిసి ఉన్నాయి, అవునా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్లు మీకు? ఎంపీసీ బైపీసీ 2నా? ఎంపీసీ బైపీసీ 2. ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఎక్కువ మంది. ఓకే. బైపీసీ ఎంతమంది? బైపీసీ తక్కువ, 10% ఉంది, అంతేనా? ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు దేనికి తీసుకున్నారు? ఎంపీసీ దేనికి? ఇంజనీరింగ్ ఏంటి? దేనికి? బిల్డింగ్ కడతారు. ఇంకా ఇటు చూడండి, అందరూ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు మీ సమయం ఇంపార్టెంట్ అండ్ మా సమయం ఇటు ఇంపార్టెంట్. సో 2 కోయిన్సైడ్ అయినప్పుడే చక్కగా మీకు కావాల్సిన. సో లిజన్, ఓన్లీ కామన్ లిజన్. దేనికి మీరు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు చెప్పండి ఒకరు. ఎవరైనా లేచి నుంచొని చెప్పొచ్చు, లేదా కూర్చొనే చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళు దేనికి చదవాలి? ఇంజనీరింగ్ దేనికి చదవాలి? ఒకళ్ళేమో జాబ్ కోసం, ఒకళ్ళేమో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, ఇంకా మైనింగ్ చేయడానికి. వెరీ గుడ్. మనీ కోసం, డబ్బు కోసం. ఇప్పటి వరకు మనకి మనీ ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్ ఇస్తున్నారు, అంతేనా? ఇప్పటి వరకు మనకి డబ్బు పేరెంట్స్ ఇస్తున్నారు. తర్వాత మనం ఏం చేయాలి? చదువుకొని ఒక ప్రయోజకుడు అయిన తర్వాత ఒక ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్న తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలను కానీ వాళ్ళని పోషించుకోవడానికి డబ్బును సంపాదిస్తూ మన తల్లిదండ్రులను కూడా పోషించాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఆ ఎర్నింగ్ ఏదైతే మనం ఎర్నింగ్ చేయాల్సి ఉంటుందో భవిష్యత్తులో మనకి 7 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మనం సంపాదించేటువంటి సంపాదనకి సహాయపడటానికి గాను మనం ఇప్పుడు చదువుతున్నాం. మన చదువు అనేది దేనికి ఉపయోగపడాలి? మనం భవిష్యత్తులో 6 సంవత్సరాల తర్వాత చేయబోయేటువంటి ఉద్యోగానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఒక ఫ్యాక్టరీలో ఒక మేనేజర్గా చేస్తున్నాను. పర్సనల్ మేనేజర్ అంటే తెలుసుగా, ఉద్యోగస్తులను తీసుకోవటం. దాంట్లో మాకు బీటెక్ చదివిన వాళ్ళు 8,000 రూపాయలకు వస్తున్నారు. 8,000 రూపాయలు జీతానికి బీటెక్ చదివి నా దగ్గరకు వచ్చి, అది కూడా హైలీ రికమెండేషన్, మళ్ళీ
మామూలు రికమెండేషన్ కాదు. ఆ రికమెండేషన్ తీసుకొని మా కాడికి వచ్చి జీతాలు ఉద్యోగాలు ఇప్పిమని చెప్పి వస్తున్నారు. ఏం ఉద్యోగం వాడు చేసేది అంటే క్రేన్ ఉంటుంది కదా, క్రేన్ ఆపరేటర్లు. క్రేన్ ఆపరేటర్ అంటే తెలుసా? క్రేన్ ఆపరేటింగ్ కోసము ఒక సూపర్వైజర్ క్యాడర్లోను, అంటే మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లా, బయట భవిష్యత్తు ఎలా ఉందో మీకు చెప్తున్నాం అనమాట. ఒక మేనేజర్గా నేను వర్క్ చేస్తూ పర్సనల్ డిపార్ట్మెంట్లో మేము ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. 8 సంవత్సరాల తర్వాత లేదా ఒక 6 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఆ 8,000కు ఉందా, 10,000కు ఉందా, ₹1,00,000 ఉందా టార్గెట్ పర్ మంత్? నేను చెప్పేది 50,000కు ఉందా, లేకపోతే అన్లిమిటెడ్గా ఉందా అనేదంతా కూడా డిపెండ్ ఎవరి మీద ఆధారపడి ఉంది? మీ మీదనే ఆధారపడి ఉంది. మన మీద కాదు, మీ మీద ఆధారపడి ఉంది. ఎవరికి వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మనం చదువుకునే చదువు కానీ మనం చేసేటువంటి ప్రతి చర్య కూడా చాలా కాన్షియస్గా చేయాలి. అర్థమవుతుందా? మనం కొండేపి నుంచో లేకపోతే అద్దంకి నుంచో లేకపోతే ఇంకొక కాడి నుంచో ఇక్కడికి వచ్చేసి సరదాగా ఈ 2 సంవత్సరాలు గడిపేసుకొని అత్యవసర మార్కులతో బయటికి వెళ్ళిపోయామనుకో, 35 మార్కులు వస్తే పాస్, అంతేనా కదా? ఆ తర్వాత ఏదో ఒక కాలేజీలో లేదా ఒక యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చేసిద్ది. రిజర్వేషన్ల వల్ల కానీ, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల కానీ, లేకపోతే ఇంకో దాని వల్ల కానీ సీట్ వచ్చిద్ది. ఆ సీట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చినాక 7,000కు 8,000కు పనిచేయాల్సి వచ్చింది. అందరూ పనిచేస్తారని చెప్పట్లే నేను. ఎవరైతే మళ్ళీ చెప్తున్నా, ఈ 2 సంవత్సరాలు ఇది క్రూషియల్ పాయింట్. ఈ 2 సంవత్సరాలు కాన్సన్ట్రేటెడ్గా నేను అద్దంకి నుంచో, కొండేపి నుంచో, లేదా ఇంకొక కాడి నుంచో ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. నేను చదువుకోవాలి, నాతో పాటు నా పక్కనోడు కూడా బాగా చదవాలి అనే ఇంటెన్షన్ని పెట్టుకొని ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? సుమారుగా 12 సబ్జెక్టులు ఉంటాయా? ఇంకెక్కువ ఉన్నాయా? 5, 10 అంటే 2 సంవత్సరాలు కలిపి అవుతుంది. ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్ట్స్, అంతేనా? ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ అన్నప్పుడు 5 గంటలు మీకు ఇక్కడే కాలేజీలోనే సరిపోద్ది మ్యాక్సిమం, అంతేనా? ఆ తర్వాత స్టడీ అవర్స్, ఓకేనా? ఆ స్టడీ అవర్స్ తర్వాత నిద్ర తర్వాత మళ్ళీ 5ంటికి లేపుతారా, 6ంటికా? 5, 6, ఎన్నింటికి లేపుతున్నారా మీకే తెలియదు. 4 o'clock ఏం చేస్తారా? 4 o'clock లేచి మళ్ళీ పండుకునేది ఎప్పుడు? 10 అంటే మీరు అప్పుడే పండుకోరుగా, మీరు చోదేసుకోవాలి కదా కొద్దిసేపు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాకు కూడా 2 పాపలు ఉన్నారు. ఒకళ్ళు బీటెక్ కేఎల్ యూనివర్సిటీలో చదివారు, ఒకళ్ళు ఏమన్నా RI మైసూర్లో MSc చేశారనమాట. అర్థమైందా? సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యుఎస్లో ఉన్నారు. ఒకళ్ళు ఏమన్నా యుఎస్లో ఉన్నారు, ఒకళ్ళు ఏమన్నా దుబాయ్ దగ్గర ఉన్నారు జాబ్స్ చేసుకుంటూ. పర్ మంత్ 1.5 lakhs అబౌవ్ సంపాదిస్తూ ఉన్నారు అనమాట. అర్థమైందా? 1,50,000 పర్ మంత్ నేను చెప్పేది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు మోటివేషన్ కోసం చెప్తున్నాను నేను. ఇది వేరే ఏదో మేము ప్రూవ్ చేసుకోవాలని కాదు చెప్తుంది. అర్థమైందమ్మా? ఆ మోటివేషన్ ఇప్పుడు మనకి సుందర్ పిచాయ్, ఎవరైనా గూగుల్ CEO, మనకి యుఎస్లో ఉన్నటువంటి హైయెస్ట్ టాప్ మోస్ట్ పర్సన్స్ అంతా కూడా ఎవరు? ఇండియన్సే కదా. ఇండియన్స్ లేదా ఇండియన్ ఆ మూలాలు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇండియన్స్ అయి ఉండి వాళ్ళ నుంచి పుట్టినటువంటి పిల్లలు ఆ పెద్ద పెద్ద CGOలుగా పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళు? చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి సంపాదించినటువంటి జ్ఞానాన్ని అప్లై చేసి వాళ్ళ MDలను లేకపోతే వాళ్ళ అసోసియేషన్స్ ఏమున్నాయో వాళ్ళందరినీ మెప్పించి
వాళ్ళు ఎండీలు కాగలిగారు. అంతేనే కదా, ఎండీలు లేకపోతే టాప్ మోస్ట్ పర్సన్స్తో కాగలిగారు అనమాట. సో మనం చదువుకున్నాం, ఇప్పుడు బాగా బాగా చదివాము, కానీ అది అప్లై చేయలేకపోయాము అనుకోండి, ఎగ్జామ్లో పాస్ మార్క్స్ వస్తాయా? మార్జిన్స్ కొట్టాల్సిన కాడ మార్జిన్స్ కొట్టాలి, డయాగ్రమ్ వేయాల్సిన కాడ డయాగ్రమ్ వేయాలి, ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి ఆ బొమ్మకి నేమ్ పెట్టాలి. అవన్నీ ఏమి పెట్టలేదు అనుకోండి, బైపీసీ వాళ్ళకి వస్తుందా? సో అంటే మనం అప్లై అనేది కూడా సరిగ్గా చేయాలి. ప్రజెంటేషన్ అనేది ఎట్లా ఉండాలి? సరి అయినటువంటి ప్రజెంటేషన్ ఉన్నప్పుడు మాత్రమే మార్క్స్ మనం పొందటానికి అవకాశం ఉంది. మనం చదివి మనకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మార్కులు రావు. చదువుకున్న దాన్ని కూడా అప్లై చేయగలగాలి. ఆ అప్లై చేసింది కూడా అవతలోడికి అర్థం కావాలి. ఎవడికి? మీ పేపర్ తీసేవాడికి అర్థం కావాలి. మీరు ఏదో చైనా భాషలో రాశారనుకోండి, అర్థమైతే వాడికి కాదు. సో అవతలోడికి అర్థం కావాలి. ఆ రోజు వాడికి వెళ్ళాము, వాడు తగాద పడకుండా ఉంటే మీ పేపర్లో మరిన్ని మార్కులు వస్తాయి. అంతేనా? అంతేనే కదా? నవ్వుతాయింది అది. లేకపోతే వాడు మూడు బాగాలేదనుకో, మన మూడు బాద్ది ఇక్కడ. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. మనం పాస్ అవటం వెనక, మనం ర్యాంకులు రావడానికి వెనక, మనకు హయ్యర్ స్టడీస్లోకి పోవటానికి వెనక ఇదంతా ఉంటాయి. సో అంటే మనం ఏంటి, ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాము. ఎక్కడున్నాం మనం? ఒత్తిడి. ఆ ఒత్తిడి, భయము, లేకపోతే ఫియరు, లేకపోతే ఒక తెలిసి తెలియనటువంటి తనము. ఈ వయసు అంతా కూడా ఏంటిది అంటే అంతా నాకు తెలుసు అనేటువంటి భావనలో ఉంటాం మనం. అర్థమైందా? ఇప్పటి వరకు మన 10th ఒత్తిపట్టి చదివించి ఉంటారు మనకి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు పేరెంట్స్ కంట్రోల్ అనేది ఉండదు. ఇక్కడ ఉండేది ఎవరు కంట్రోల్? మ్యాక్సిమం టీచర్స్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. ఆ టీచర్ని కూడా మనం కాకబెట్టామంటే మనల్ని చూసి చూడకుండా వదిలేస్తాడు కదా. సో ఇక్కడ మనకి కంట్రోల్ అనేది తప్పిపోయింది. కంట్రోల్ తప్పిపోయి మేనేజ్మెంట్ కంట్రోల్లోకి వచ్చేసాం. మేనేజ్మెంట్ వాళ్ళు ఏంది? వాళ్ళకి కావాల్సిన డబ్బు 1.5 2 lakhs లేకపోతే ఇంకోటో రావాలి. ఒకటి. రెండు, మీ మీద ఒత్తిడి పెట్టి మీకు ర్యాంకులు వచ్చేటట్లయితే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు వచ్చింది కాబట్టి రాత్రిపూట 10ంటికి పండబెట్టి పొద్దున్నే 4ంటికి లేపుతున్నారు. అంటే మీరు గట్టిగా నిద్రపోయేది ఎన్ని గంటలు? 6 గంటలు నిద్రపోతున్నారు. ఆ 6 గంటల్లో కూడా సౌండ్ స్లీప్ ఎంత వరకు నిద్రపోతున్నారు? సౌండ్ స్లీప్ అంటే తెలుసా? మొత్తం ప్యాంట్ ఎటు పోయిందో తెలియదు, లుంగి ఎటు పోయిందో తెలియకుండా నిద్రపోయారంటారు. నిద్ర ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? మహావతి ఒక 2 hours నిద్రపోతారు. అందుకనే కదా, అందుకని ఇంకెక్కువ నిద్రపోతారా? మిగతాదంతా కూడా కలత నిద్ర అంటారు అనమాట దాన్ని. సో అటువంటి కలత నిద్ర పోకుండా మీరు పోయేటువంటి 6 గంటల నిద్ర కూడా సౌండ్ స్లీప్ అంటారు అనమాట. ఆ నిద్ర పోయేటట్లుగా, ఆ నిద్ర ద్వారా మనకేమొచ్చింది? నిద్రపోతే ఏమొచ్చింది మనకి? మైండ్ ఫ్రీ అయింది. ఇంకా మరి చెప్పేది కరెక్ట్గా ఇప్పుడే చెప్పా. వాడికి అర్థం కావాలి. అర్థం కాకపోతే నీకు మాత్రమే చెప్తాడు వాడు. బాడీ రిలాక్స్ అయింది, మైండ్ ఫ్రీ అయింది. ఇంకా చెప్పిందే చెప్పొద్దు, తర్వాత ఇన్నోవేషన్ అంటారు. అంటే ఏంటి? కొత్త కొత్త పదాలను కనిపెట్టాలి, మీరే చెప్పాలా? అర్థమైందా? ఇక్కడ సరదా పడితే ఏమవుతుంది అంటే తర్వాత మనం తాట తీస్తారనమాట. బయటికి పోయిన తర్వాత సరదా వేరు, ప్రాక్టికల్ వేరు అయింది. ఆ ఇన్నోవేషన్ ఎప్పుడైతే కనిపెట్టారో వాళ్ళే మనకు సిఇఓలుగా ఉంది. అర్థమైందా? ఇన్నోవేషన్ మన ఫేస్బుక్లోనూ, చిట్ చాట్లలోనూ, వాట్సాప్లోనూ కాదు మనం చూపించాల్సింది. ఇన్స్టాగ్రామ్లు కూడా అంట, వాటిల్లో కాదు మనం చూపించాల్సింది. మన స్టడీలో చూపించగలగాలి. మార్కులు ఎక్కువగా సంపాదించేటువంటి టెక్నిక్స్ను మనం రాబట్టగలగాలి అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం మార్క్స్ను రాబట్టాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ ఒత్తిడి నుంచి మనం దూరంగా రాగలగాలి. ఆ భయం నుంచి మనం బయటికి రావాలి. అవన్నీ రావాలంటే ఏం చేయాలి? సరి అయినటువంటి నిద్ర పోవాలి. ఫస్ట్ నిద్రపోయిన వల్ల ఏమొస్తుంది అంటే మనకి శక్తి వచ్చింది. అన్నం తినడం ద్వారా ఏమొచ్చింది? మనకి బలం వచ్చింది.
అర్థమైందా? అన్నం తినడం ద్వారా మనకి బలమే వచ్చింది. ఒక 2 రోజులు అన్నం తినకుండా వాటర్ మీదైనా మనం ఉండగలమా లేదా? అదే ఒక 2 రోజులు నిద్రపోకుండా ఉంటారా? వేలబడిపోతాం. దేనికని? శక్తి అనేది కోల్పోతాము. ఎప్పుడైతే ఈ సూర్యరశ్మి ద్వారా, ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనకి శక్తి అనేది రావటం మొదలుపెట్టిందో, నిద్రపోవటం ద్వారా శక్తిని పొందుతాము. రెండవది ధ్యానం ద్వారా ఎక్కువ శక్తిని పొందుతాము. ధ్యానం దేనికి చేయాలి అంటే 1 గంట సరి అయినటువంటి ధ్యానం కనుక చేసేటట్లయితే 6 గంటల నిద్రతోటి సమానం అన్నమాట. అర్థమైందా? మనకి బాగా ఫెమిలియర్ పర్సన్స్ అనుకున్న వాళ్ళ పేర్లు చెప్పండి, దేవుడి పేర్లు చెప్పండి. దేవుళ్ళు మీ ఇష్టం వచ్చిన దేవుడు. వెంకటేశ్వర స్వామి, ఒక్క నిమిషం. సాయిరామ్, శివుడు, హనుమంతుడు, వీళ్ళందరూ ఏం చేశారు? శివుడు ధ్యానంలోనే ఉన్నాడు, ధ్యానముద్రలోనే కూర్చుంటాడు ఎప్పుడు. వెంకటేశ్వర స్వామి ధ్యానంలోనే ఉన్నాడు, ఆంజనేయ స్వామి ధ్యానంలోనే ఉన్నాడు, ఇంకా సాయిరామ్ ధ్యానంలోనే ఉన్నాడు, కృష్ణుడు ఆయన చెప్పింది ధ్యానం గురించి చెప్పింది ఆయన. వినాయకుడు ఆయన శివుడు కొడుకేగా, ఆయన ధ్యానమే. అయ్యప్ప, అందరూ వాళ్ళే శివుడి అంశాలు అన్నమాట. వాళ్ళంతా కూడా దత్తాత్రేయుడు కూడా శివుడి యొక్క అంశం అన్నమాట వాళ్ళందరూ. సో మీరు ఎవరైతే భగవంతుడు అనుకుంటున్నారో ఆ భగవంతుళ్ళందరూ కూడా ధ్యానం చేసిన వాళ్ళే. స్త్రీ స్వరూపులైనా సరే, పురుష స్వరూపులైనా సరే, వాళ్ళందరూ కూడా ధ్యానం చేసి వాళ్ళు ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? ఇంకా ఎవరున్నారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీళ్ళందరూ కూడా ఆ శివుడికి సంబంధించిన వంశస్థులేరా వీళ్ళందరూ. సో ఒక ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి పరిపూర్ణత అనేది సిద్ధించిద్ది. అర్థమైందమ్మా? దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ థాట్ పవర్ అనేది సరిగ్గా ఉంటుంది, వాక్ శక్తి అనేది సరిగ్గా ఉంటుంది. అదేవిధంగా ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది బాగా తెలుస్తుంది వాళ్ళకి. అర్థమైందా? మీరు సంపాదించే డబ్బులు మళ్ళీ ఎక్కడ ఖర్చు పెట్టాలా ఏంటి అనేది ఇప్పుడు మీకు పాకెట్ మనీ, సపోజ్ మీ ఫాదరు లేదా మీ ఫ్యామిలీ నుంచి నెలకు 1000 రూపాయలు పంపించారనుకోండి, అంతేనా? ఇంకా ఎక్కువ పంపిస్తారా? మ్యాక్సిమం 1000 రూపాయలు పంపించారనుకుందాం పర్ మంత్. మనకు కానొచ్చినవన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ 1000 రూపాయలు ఏమవుతాయి? మ్యాక్సిమం 3 days లో ఖర్చు అయిపోతాయి, అవునా కదా? మిగతా 27 రోజులు నోరేడ పెట్టుకొని అది ఎవడు పెట్టిస్తాడా అని చెప్పి చూస్తా కూర్చోవాల్సి వచ్చింది, అవునా? అదే మనం సరి అయినటువంటి ఖర్చులు కనుక పెట్టుకోగలిగామంటే మిగతా 27 రోజులు లేదా 30 రోజులు కూడా మనం ఫ్రీగా ఒక స్టేబుల్లో ఉండగలుగుతాం అన్నమాట. సో మన డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు అనేది ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా మన పవర్ అంటే మన శక్తిని ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటాం అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా తెలియాలి అంటే మనకు ముందే ఏం తెలియాలి? అసలు మనం దేనికి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఇవన్నీ తెలియాలన్నమాట. ఇట్రాడమ్మా, ఇట్రా సెంటర్ ఇట్రా చెప్తే నువ్వు కాదు ఇప్పుడు నీ పేరు చెప్పి నువ్వు దేనికి వచ్చావు చెప్పు. ఏం కాదు, తీయని కావద్దు. చెప్పు. ఏది గట్టి చెప్పు. ఏది అరువు చేద్దామే కానీ ఏంటి తర్వాత నీ గోల్స్ ఏంటి? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు బీటెక్ తీసుకోవాలి. బీటెక్లో అనేక ఫ్యాకల్టీస్ ఉన్నాయి, అవునా? ఈసీ ఒకటి ఉంది, తర్వాత సిఈ ఉంది, సిఎస్సి ఉంది, తర్వాత మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఆర్గానిక్స్ ఉంది, ఏఐ ఉంది,
ఉండే కోర్సులు బయటికి పోయిన తర్వాత ఆ కోర్సులో ఏ కోర్సు తీసుకోవాలి? ఇది ఒక్కడికే కాదు నేను చెప్తుంది. వీడు కొంచెం కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా తెలివైనడు అని చెప్పి పిలిచా. కళ్ళజోడు పెట్టుకున్నాడు తెలివైనడు. అర్థమైందా? మిమ్మల్ని కూడా పిలుపుతా. ఇప్పుడు నేను ఎవరిని చూశానో వాళ్ళని పిలుపుతాను. ఓకే, చెప్పండి. నీకు ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నావు బీటెక్ లో? పర్సనల్ అదేంటి చెప్పకూడదా? ఏది? ఓకే, రైట్, వెరీ కూర్చో, ఇక్కడే కూర్చో. ఇంకా ఎవరు చెప్పగలరు? ఆ విజన్ ఎవరికి ఉంది అసలు? ఆ విజన్ రైట్ ఎవరికి ఉంది? ఆ విజన్ వాడిని అడుగులు. మన ఫ్రెండ్స్ లో మాట్లాడుతున్నాం. ఇప్పుడే నువ్వు మాట్లాడలేకపోయావు అనుకో, లేచిరా చెప్తా, లేచి రావాలి. నేను చెప్పి నువ్వు చదివేస్తావు దేనికోసం ఏదో చెప్పు. గట్టి చెప్పరా. ఏం చదువుతున్నారా? ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, ఏంటిది? ఇంటర్మీడియట్ లో ఏంటిది? బైపీసీయా, ఎంపీసీయా, లేదా సిఈసీయా, హెచ్ఈసీయా? తర్వాత ఏంటి నెక్స్ట్ గోల్? సెకండ్ ఇయరా, ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ లో పర్సెంటేజ్ ఎంత? 436. అండ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఓకే, పర్సెంటేజ్ ఎంత వస్తుంది సుమారుగా? 90+ వస్తుందా? 80+ వస్తుంది. దాన్ని నిలుపుకుంటూ దానికన్నా హయ్యర్ రావాలి మనకి. కనీసం 90 వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా బోర్డు మీద రాసుకున్నారా? బోర్డు మీద కానీ గోడల మీద కానీ మీరు పండుకునేటువంటి బెడ్ దగ్గర ఇట్లా ఉంటుంది కదా బెడ్, ఆ గోడ మీద రాసుకున్నారా మీ పర్సెంటేజ్? నాకు ఇంత పర్సెంటేజ్ రావాలని రాసుకున్నారా ఎవరైనా? రాసుకోలేదా? ఇక ఇది చదువు. టెన్త్ లో గట్టి చదువు. 10th లో 542, ఇంటర్మీడియట్ 965, తర్వాత డిగ్రీ 8.5, ఏడది ఇది 8.8 కేవీ స్కూల్లో 942, తర్వాత ఎంఎస్సిలో 8 CGP. ఆ పైన వచ్చిన వాళ్ళకే ఆ జాబులు వచ్చినాయి. అర్థమవుతుందా? అంటే ఇంతకన్నా తక్కువ వచ్చినా ఎక్కువ జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరేం చేయాలి అంటే, మా పాప వాళ్ళు ఇద్దరు కూడా మాకు 90+ రావాలి, 90% రావాలి అని వాళ్ళు బోర్డు మీద రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడైతే పండుకుంటారో దాని మీద స్లిప్లు ఎత్తించి పండుకున్నారు అనమాట. మీరు కూడా మీ టార్గెట్ని రాసుకోండి, మీకు ఎంత కావాలి. ఇప్పుడు మనం రైట్ కూర్చో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, 40% ఉన్నాం అనుకోండి. మన గోల్ ఏంటి? ఫస్ట్ సెమ్కి అయిపోయేటప్పటికి కనీసం 45% రావాలి, సెకండ్ సెమ్కి 50% రావాలి, థర్డ్ సెమ్కి 55 రావాలి. ఒక్కసారే మీరు 90% పెట్టుకోవద్దు గోలు. ఒకసారి 90% పెట్టుకుంటే మనకేమవుతుంది? కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. అంత అచీవ్ చేయగలమా లేదా అని భయం వేస్తుంది. ఆ భయం నుంచి మనం బయటికి రావడానికే కదా మనం చదువుతుంది. సో మనం ఏంటి, మన టార్గెట్ని మనం అచీవ్ చేసే దానికన్నా ఒక 5%, 7%, రైట్ మాట్లాడు, 7% కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. 5 to 7% అట్లా పెట్టుకుంటూ దాన్ని రీచ్ అవుతూ ఉండాలన్నమాట. అర్థమైందా? అట్లా పెట్టుకోండి, అది గోల్ పెట్టుకోండి మీరు. ఓకే, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట మీకు, అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. సార్ ఏమన్నా సార్ మీకు మెడిటేషన్ చేపిస్తారు. సార్ బాగా సీనియర్ మోస్ట్ పర్సన్. సార్ కూడా స్కూల్లో చెప్తూ ఉంటారనమాట. దాదాపుగా 15 సంవత్సరాల పైనుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. సార్ కూడా పీజీ చేసిన వాళ్ళే.
ఒక 20 minutes సార్ చెప్తూ ఉంటారు. సార్ చెప్పే దాన్ని బట్టి మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఓకేనమ్మా? అందరూ కూడా కళ్ళజోడు తీసి పక్కకు పెట్టుకోండి. సార్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం చేస్తూ ఉండండి. రైట్. కూర్చో ఇక్కడే, ఇంకెందుకు అక్కడ